ఇది ఏటీఎంలో ఈరోజు మనీ విత్డ్రా చేసుకుంటున్నాం. ఇక్కడ ఇది ఈవినింగ్ 8 o'clockకి. సో అలాగా ఈరోజు ఈవినింగ్ 8:30 అవుతుంది. సో అలాగా మనీ విత్డ్రా చేసుకుని ఈవినింగ్ July 9th వెన్స్డే ఈవినింగ్ 8:30కి ఇలా ఈవినింగ్ డ్రైవ్ వెళ్తున్నానండి. సో ఇలాగ ఈవినింగ్ డ్రైవ్లో వీడియో రికార్డ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. దానివల్ల కొత్త వాళ్ళకి చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. అండ్ హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. H1 మీద వర్క్ చేస్తున్న వాళ్ళ శాలరీ అంతా పబ్లిక్గా దొరికే మనకి ఇన్ఫర్మేషన్తో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయవచ్చు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని కనుక మీరు చూసినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఈ ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. July 9th వెన్స్డే ఈవినింగ్ అండి. సరదాగా ఈవినింగ్ డ్రైవ్కి వెళ్తూ వ్లాగ్ చేద్దామని ప్రయత్నించా. సో ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా ఎలా తీయచ్చు అది చేద్దాం అనుకున్నా. బట్ ఐ వాజ్ నాట్ ఇంకా కంఫర్టబుల్ కాదనమాట పబ్లిక్గా వీడియో కెమెరా పట్టుకుని పబ్లిక్ ప్లేసెస్లో వీడియో తీయడానికి. సో ట్రై చేద్దాం అనుకున్నాం కాబట్టి బట్ నాకు పూర్తిగా తీయడానికి అవ్వలేదు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే యుఎస్లో H1 మీద వర్క్ చేసే వాళ్ళ శాలరీస్ ఎంత ఉంటాయి, ఎలా తెలుసుకోవచ్చు, ఏదైనా పర్సన్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, ఏ ఇయర్లో తనకు జాబ్ వచ్చింది, అతని డెసిగ్నేషన్ కనుక మనకు తెలిసినట్లయితే అతని శాలరీ ఎంత, ఎలాగ మనం పబ్లిక్గా ఉన్న ఇన్ఫర్మేషన్తో ఎలా కనుక్కోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్లో అవైలబుల్గా పబ్లిక్గా దొరికే ఇన్ఫర్మేషన్ అండి. ఏదైతే వెబ్సైట్స్ నేను రిఫర్ చేస్తున్నానో ఆ వెబ్సైట్స్ కూడా నాకు ఆన్లైన్లో దొరికినవేనండి. ఆ వెబ్సైట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది ఎలాంటి ప్రమోషన్ కూడా కాదు ఆ వెబ్సైట్స్కి. సో ఇక్కడ H1 మీద జాబ్ చేసే ముందు మనకి LCA ఫామ్ ఒకటి ఫైల్ చేస్తారండి. అది లేబర్ కండిషన్ అప్లికేషన్. ఈ లేబర్ కండిషన్ అప్లికేషన్లో మీ జాబ్ లొకేషన్ ఏంటి, మీ శాలరీ ఎంత, అండ్ అడిషనల్ పర్సనల్ డీటెయిల్స్ కొంత మనం డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి, మూన్ కనిపిస్తుందా? అది మూన్ అనమాట. సో H1 మీద ఎవరైనా హైర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టెప్ LCA ఫిల్ చేయాలండి. LCA అంటే లేబర్ కండిషన్ అప్లికేషన్. సో అందులో మన శాలరీ ఏంటి, మన జాబ్ లొకేషన్ ఎక్కడ అని చాలా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మనం అందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా మన డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు, మన ఫోన్ కనెక్షన్ తీసుకున్నప్పుడు, అంతేకాకుండా మనకి డిఫరెంట్ బిల్స్ ఉంటాయి కదండి, వాటర్ బిల్ అని, అలాగే ఇంటర్నెట్ బిల్ అని. సో ఈ యూటిలిటీ బిల్స్లో కూడా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు షేర్ అవుతుంది. అలాగే మీరు హౌస్ కొన్నా లేదా కార్ రిజిస్ట్రేషన్ చేసినా అక్కడ కూడా మీరు ఏదైతే డిస్క్లోజ్ చేస్తారో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది పబ్లిక్ డొమైన్లో కొంతవరకు షేర్ అవుతుంది. ఇక్కడ ఎవరిదైతే మీరు శాలరీ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ జాబ్ టైటిల్ అండ్ లొకేషన్ అండ్ ఏ ఇయర్లో వాళ్ళకి జాబ్ వచ్చిందో తెలుసుకోగలిగారంటే మీరు ఈజీగా వాళ్ళ శాలరీ ఎంతో చెప్పచ్చు. మోస్ట్లీ ఈ ఇన్ఫర్మేషన్ మనకి లింక్డ్ఇన్లో దొరుకుతుందండి, లేదా వాళ్ళ పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు పబ్లిక్గా వాళ్ళు డిస్క్లోజ్ చేసి ఉంటారు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్న యూట్యూబ్ ఛానల్ సంజీవ్ శ్రీరామ్ అండి. అతనికి వేరే ఛానల్ కూడా ఉంది, సంజీవ్ శ్రీరామ్ అని. సో అతను పబ్లిక్గా డిస్క్లోజ్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి తన శాలరీ ఎంత మనకి పబ్లిక్గా ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో మనం చూద్దాం. అతను తన వీడియోస్లో ఏం చెప్పడం జరిగిందంటే తనకి లాస్ట్ సెప్టెంబర్ 2024లో ఆస్టిన్ లొకేషన్లో సీనియర్ UX డిజైనర్గా జాబ్ వచ్చిందని చెప్పడం జరిగింది. సో మనం h1bgrader.com వెబ్సైట్లో LCA సెర్చ్లోకి వెళ్ళి ఈ ఏదైతే ఆస్టిన్ టెక్సాస్ అని మనం సెలెక్ట్ చేసి ఏదైతే ఇయర్ సెలెక్ట్ చేసామో మనకి చాలా LCA ఫామ్స్ ఏదైతే ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని పబ్లిక్గా మనకి దొరుకుతాయండి. సో అందులో అతను చెప్పినటువంటి సీనియర్ UX డిజైనర్ గురించి మనం సెర్చ్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ బట్టి తన ఎంప్లాయర్ నేమ్ ఏంటి, అలాగే అతను ఏ లొకేషన్లో ఉంటున్నాడు, అలాగే అతని శాలరీ రేంజ్ ఎంత అన్నది మనకి పబ్లిక్గా దొరుకుతుంది అనమాట. సో ఈ విధంగా h1bgrader.comలో LCA అప్లికేషన్ సెర్చ్ చేయడం ద్వారా మీరు ఏదైతే పర్సన్ యొక్క శాలరీ తెలుసుకోవాలనుకుంటున్నారో అది క్లియర్గా మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ నాకు సర్ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఇంటి అడ్రస్ కూడా మనకి ఇక్కడ పబ్లిక్గా LCA అప్లికేషన్లో వాళ్ళు సబ్మిట్ చేయడం వల్ల మనకు దొరుకుతుందండి. సో అందుకనే నా ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందని నేను సెర్చ్ చేస్తే ఇక్కడ ఎంప్లాయీ అడ్రస్ దగ్గర నా జాబ్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. సో మీరు పబ్లిక్గా ఏ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం కూడా అవసరం. ఎనీవే, సో అలాగా H1B గ్రేడర్ వెబ్సైట్లో మనకి LCA డేటా సెర్చ్ చేయొచ్చండి.
సో మనకి మనం ఏదైతే పర్సన్ యొక్క శాలరీ తెలుసుకోవాలనుకుంటున్నామో అతని యొక్క డెసిగ్నేషన్, ఏ ఇయర్లో జాబ్ వచ్చింది అండ్ ఏ టౌన్లో లొకేషన్లో తను వర్క్ చేస్తున్నాడో మనకు తెలిస్తే ఈ 3 డీటెయిల్స్తో LCA సెర్చ్ చేయొచ్చు. సో దాని ద్వారా మనం ఫిల్టర్ అవుట్ చేయొచ్చు అనమాట. అతను ఏ టైంలో జాబ్ స్టార్ట్ చేశాడు, ఏ మంత్లో అట్లీస్ట్ అది తెలిస్తే మనం ఈజీగా అతని డీటెయిల్స్ మనం కనుక్కోవచ్చు అనమాట. అంతేకాకుండా వేరే పర్సనల్ డీటెయిల్స్ చాలా ఇందులో మనకి దొరుకుతాయి అనమాట. సో ఈ విధంగా ఏదైనా పర్సన్ యుఎస్లో వర్క్ చేస్తున్న వ్యక్తి శాలరీ ఎంత మనకి అప్రాక్సిమేట్గా తెలుసుకోవాలి అనుకుంటే either లింక్డ్ఇన్లో మనకి దొరికే పబ్లిక్ ఇన్ఫర్మేషన్తో కానీ, సో లేదా వేరే విధంగా మనకి దొరికిన పర్సనల్ ఇన్ఫర్మేషన్తో ఈ విధంగా మనం డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ H1B ఫైలింగ్ లోనే కాదండి, మన కార్ రిజిస్ట్రేషన్ టైంలో లేదా మీరు హౌస్ కొన్నా సరే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది అనమాట. అందుకే చాలా మంది స్కామర్స్ మన ఈమెయిల్స్ కి స్పామ్ మెయిల్స్ కానీ, అలాగే మన ఫోన్ నెంబర్ కి స్పామ్ ఈమెయిల్ మెసేజెస్, అలాగే స్పామ్ కాల్స్ వస్తుంటాయి అనమాట. సో దాంతో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ యూస్ చేసి వాళ్ళు ఏదైనా అథెంటిక్ డిపార్ట్మెంట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ USCIS నుంచి మీ కేసు గురించి కానీ లేదా మీ లీగల్ స్టేటస్ గురించి కానీ బెదిరిస్తున్నట్టు కాల్ చేసి మిమ్మల్ని మనీ డిమాండ్ చేయడం, లేదా మీ ట్యాక్స్ రెవెన్యూ లేదా IRS డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నట్లు యాక్ట్ చేసి మీ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి మనీ డిమాండ్ చేయడం జరుగుతున్నాయి. సో అందుకే మన పర్సనల్ డీటెయిల్స్ చాలా విధాలుగా పబ్లిక్ డొమైన్లో ఉంటాయండి. సో ఈ H1B ఫైలింగ్ లో కూడా మన పర్సనల్ డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిమోట్ చేస్తున్నట్లయితే మీ ఏదైతే ఇంటి అడ్రస్ ఉందో ఆ ఇంటి అడ్రస్ పబ్లిక్ డొమైన్ లో ఉంటుందన్నమాట. సో ఇది యూజ్ చేసి చాలా మంది మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యి లేదా వేరే ఛానల్స్ ద్వారా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి కానీ మిమ్మల్ని మోసం చేయడానికి కానీ ప్రయత్నించవచ్చు. సో పబ్లిక్ గా మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తాం అన్నది చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. అండ్ సోషల్ మీడియాలో ప్రెసెన్స్ లో కూడా మనం చాలా కేర్ఫుల్ గా మనం ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో మన ప్రెసెన్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమెరికాలో ఇలా NRIల మీద చాలా మోసాలు జరుగుతాయండి. సో ఈ విధంగా ఈ విధంగా పబ్లిక్ డొమైన్ లో లీక్ అవుతున్న మన డేటా కూడా చాలా వరకు మనం మనల్ని మోసం చేయడానికి ప్రయత్నించే వారికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బీ అలర్ట్ అండ్ బీ అవేర్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా మనకు తెలియక మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ డొమైన్స్లో యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ షేర్ చేయడం వల్ల రాంగ్ పర్సన్స్కి అది రీచ్ అయితే అది మనకి చాలాసార్లు అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ రావడం కానీ, లేదా USCIS నుంచి కానీ లేదా IRS నుంచి కానీ మెయిల్స్ రావడం కానీ, స్కామ్స్ అన్ని ఇలా మనం పబ్లిక్ డొమైన్లో రిలీజ్ చేసినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తారనమాట. సో జాగ్రత్తగా ఉండండి. బీ అలర్ట్ అండ్ బీ సేఫ్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ నా ఛానల్లో ఇలాంటి చాలా వీడియోస్ మీద నా పర్సనల్ ఒపీనియన్ అండ్ నాకు తెలిసిన విషయాలను షేర్ చేసుకుంటున్నా. సో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మరి ఇంతే అండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇందాక మీకు చంద్రుడిని చూపిద్దామని అనుకున్నా, బట్ ఆ బ్రిడ్జ్ దగ్గర సరిగ్గా చెట్లు అవి వచ్చి సరిగ్గా కనిపించలేదు. సో ఇప్పుడు చూపిస్తా, చూడండి. చిక్కల్ల చంద్రుడే చిన్నాడే. ఈ వీడియోకి మరి ఇంతే అండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.